కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు డిపోలో దుకాణాలపై ఎక్సైజ్ దాడులు నిర్వహించింది. ఇటీవల కాలంలో బీర్కూరు, నస్రులాబాద్ మండలాల్లోని దుర్కి, అంకోల్, సంగ్యం, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగి కొందరు ఆసుపత్రుల పాలయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు పలు కల్లు డిపోలు, దుకాణాలను సీజ్ చేశారు. కృత్రిమ కల్లు తయారు చేస్తున్న 7గురిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 3 నిందితులను అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు డిపోలో దుకాణాలపై ఎక్సైజ్ దాడులు నిర్వహించింది. ఇటీవలి కాలంలో బీర్కూరు, నస్రులాబాద్ మండలాల్లోని దుర్కి, అంకోల్, సంగ్యం, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగి కొందరు ఆసుపత్రుల పాలయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు పలు కల్లు డిపోలు, దుకాణాలను సీజ్ చేశారు. కృత్రిమ కల్లు తయారు చేస్తున్న 7గురిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 3 నిందితులను అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ నడి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. శోభన్ గత 2 రోజులుగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీర్కూర్, నర్సులాబాద్ మండల కేంద్రంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ కళ్ళను సృష్టించినటువంటి కళ్ళు ముసుగుదారులు గత కొద్ది రోజుల నుంచి కళ్ళు తాగి తాగినటువంటి వారు చేయడంతో వారిని హాస్పిటల్ తరలించారు. స్పృహ తప్పి కొంతమంది పడిపోయిన సంఘటనలు దాదాపుగా 126 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరికొంతమంది కామారెడ్డి, నిజామాబాద్ హాస్పిటల్తో పాటు బాన్సోడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 ఐసీయూలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడం జరిగింది. దాడులు నర్సులాబాద్ దొరికి గ్రామాలతో పాటు అటు రైట్ రవీందర్, థ్యాంక్ యూ.